తౌహీద్ అన్నటువంటిది ఎంత ఘనత కలిగినదో తెలుసా? ఈ తౌహీదును స్థాపించడానికే అల్లాహ్ సుబ్హానహు తాలా 1,24,000 మంది ప్రవక్తలను ఈ భూమండలం మీదికి ఆవిర్భవింపజేశాడు. ఈ తౌహీదును స్థాపించే ప్రయత్నంలోనే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు 950 సంవత్సరాలు నిరంతర కృషి చేశారు. ఈ తౌహీదును స్థాపించే ప్రయత్నంలోనే నూహ్ అలైహిస్సలాం వారు తన జాతికి, తన భార్య బిడ్డలకు సైతం శత్రువైపోయాడు. ఈ తౌహీదును స్థాపించే నిమిత్తమే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కన్న తండ్రికి శత్రువైపోయాడు, తన జాతికి శత్రువైపోయాడు. ఈ తౌహీదును స్థాపించే నిమిత్తమే ఎంతో మంది ప్రవక్తలు చంపబడ్డారు. ఈ తౌహీదును స్థాపించే నిమిత్తమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సొంత బాబాయిలే శత్రువులుగా మారిపోయారు. ఈ తౌహీదును స్థాపించే నిమిత్తమే ఎందరో సహాబీలు నానా రకాలుగా హింసించబడ్డారు, చంపబడ్డారు. ఈ తౌహీదును స్థాపించే నిమిత్తమే ఎందరో ముస్లిములు, వేలాది మంది ముస్లిములు ప్రాణ త్యాగం చేశారు. తౌహీద్ అంతటి ఘనత కలిగినది సోదరులారా. కావున మనలో ప్రతి ఒక్కరు కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతున్నారు. అందరికొచ్చు లా ఇలాహ ఇల్లల్లాహ్, ప్రతి ఒక్కరికొచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకున్న వాడు ఎవడు? ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ను అర్థం చేసుకున్నాడో అతను 100 మంది తన గొంతు మీద కత్తి పెట్టినా కూడా అతను ఓ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజ చేయడు, ఒక చర్చి దగ్గరికి వెళ్ళడు, ఒక దర్గా దగ్గరికి వెళ్ళడు, ఒక తాయెత్తు కట్టుకోడు, ఒక దారం కట్టుకోడు, ఒక మూఢనమ్మకాన్ని నమ్మడు, ఒక వాస్తు చూయించుకోడు, ఒక జ్యోతిష్యం చూయించుకోడు. అల్లాహ్ను తప్ప ఇంకెవరిని నమ్మడు. ఇది తౌహీద్ యొక్క ఘనత. ఒక వ్యక్తికి సకల ఐశ్వర్యాలు, ఆస్తి అంతస్తు, సిరి సంపదలు, అధికారాలు అన్నీ ఉన్నా కూడా తౌహీద్ లేకపోతే తనకు మించిన దౌర్భాగ్యుడు ఇంకెవ్వడు లేడు. అదే అతని వద్ద ఆస్తి లేదు, అంతస్తు లేదు, అధికారం లేదు, పలుకుబడి లేదు, పెత్తనం లేదు, ఏమీ లేదు, కేవలం తౌహీద్ ఉంది. అతనికి మించిన అదృష్టవంతుడు ఇంకెవ్వడు లేడు. సోదరులారా, ఇండియాలో తౌహీద్ మీద ఉన్న ముస్లింను మించిన అదృష్టవంతుడు ఇంకెవడు లేడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎటు చూసినా మన సమాజంలో చుట్టూ షిర్క్, బిదాతు, మూఢనమ్మకాలతో నిండిపోయి ఉంది. తన ఉన్నటువంటి దేశం, తన ఉన్న రాష్ట్రం, తన ఉన్న జిల్లా, తాను ఉన్న ఊరు, తను ఉన్న వీధి అన్ని వైపులా షిర్కు, బిదాతు, మూఢనమ్మకాలు అలుముకొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటికి ప్రభావితుడు కాకుండా ఖురాన్ హదీసుల జ్ఞానం నేర్చుకొని తన విశ్వాసాన్ని, తన ఆచరణను కాపాడుకుంటూ తౌహీద్ మీద గట్టిగా నిలబడి ఉన్నాడంటే అల్హమ్దులిల్లా, అతనికి మించిన అదృష్టవంతుడు ఎవడు లేడనే చెప్పాలి. కానీ చాలా మంది ముస్లింలు నలుగురితో నారాయణ, గుంపులో గోయిందా, అందరూ పోతున్నారు, మేము పోతున్నాం అన్నట్టుగా ఉంది. కానీ ఇది ఏది, మాకు ఏది హలాలు, ఏది హరాము, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అన్నటువంటి హద్దులు లేకుండా ఇష్టానుసారం చాలా మంది ముస్లింలు ఉన్నారు. సోదరులారా, ఎవరో 100లో 2 3 తౌహీద్ మీద గట్టిగా ఉన్నారు, అల్హమ్దులిల్లా. అలాంటి వారు మాత్రము అదృష్టవంతులు. ఎవరైతే తౌహీద్ మీద గట్టిగా ఉన్నారో వారి మీద అల్లాహ్ యొక్క కృప, కారుణ్యం, దయ నిండుగా ఉందని చెప్పాలి. అల్హమ్దులిల్లా. మామూలు విషయమా అండి? మామూలు విషయమా? ఎంతో మంది ఎన్నో రకాల బహుదైవారాధన వైపునకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మత సాంప్రదాయాల వైపునకు వెళ్ళిపోతున్నారు. కష్టాలు, రోగాలు, జబ్బులు వచ్చినప్పుడు ఏవేవో కట్టుకుంటున్నారు. కానీ ఒక తౌహీద్ మీద ఉన్న ముస్లిం వఅలా రబ్బిహిం యతవక్కలూన్, ఎప్పుడు ఎల్లవేళలా అతని యొక్క తవక్కల్, భరోసా, నమ్మకం అల్లాహ్ మీద మాత్రమే ఉంటుంది. అల్హమ్దులిల్లా, అతను నిఖార్సైనటువంటి ముస్లిం. అల్హమ్దులిల్లా. కావున ఒక ముస్లిం తౌహీద్ లేకపోతే గనక ఎలాంటి లాభం లేదు సోదరులారా.